నానా సూర్య, నా తండ్రి, ఏమైందన్నా? నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను నాన్న. నువ్వు బాగుంటావు, నువ్వు బాగుండాలి. నిన్ను చూసేశాను, నేను నిన్ను చూసేశాను. ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? నాకు చాలు బాబు. నానా రక్తం నానా. నానా 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 ఏమైందన్నా? నానా ఏమైందన్నా? ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. నన్ను క్షమించయ్యా. ఏమైందన్నా? నేను విషం తాగేశానయ్యా. ఏంటి నాన్న? పిల్లల్ని కాపాడటానికి నాకు వేరే దారి తెలియలేదు. 25 సంవత్సరాలకు ముందు 10 నిమిషాలు టైం అడిగావు. కార్యక్రమం మనం నన్ను 10 నిమిషాలు ఆ ఇంటికి తీసుకెళ్ళండి. భరత్ అంకుల్ ఎవరు చెప్పారో నేనే కనిపెట్టేస్తాను. ఆ రోజు సమస్యకు భయపడి పారిపోకుండా ఉండుంటే రాజీవ్ అనే కలుపు మొక్కని ఆ రోజే పీకేసి ఉండొచ్చు. ఇలా మృగంలా మారేవాడు కాదు. చిన్నప్పటి నుంచి రిస్కొద్దని నేను చెప్పింది చాలయ్యా. నిన్ను ఈ రోజు ఇంత వాణి చేసింది మీ నాన్నే, కానీ నువ్వు మీ నాన్నలా కాదు, మీ అమ్మలారా. అయ్యా, ఊరికొక సమస్య అంటే మీ అమ్మే ఎప్పుడు ముందెళ్ళి నిలబడేది. అప్పుడు మీ అమ్మను కోపడేవాణ్ణి. కానీ రాజీవ్ లాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నంత వరకు మీ అమ్మ లాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది బాబు. నువ్వు చదువుకున్నవాడివి, తెలివైన వాడివి, బలవంతుడివి. కానీ నీ బలహీనత ఈ నానేనయ్యా. కాదు నాన్న, కాదు నాన్న, నీకేం కాదు నాన్న. నాన్న 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 అంబులెన్స్ కూడా వచ్చేసింది నాన్న. నీకేం కాదు నాన్న, తొందరగా జాగ్రత్త నాన్న. అంబులెన్స్ వచ్చేసింది. నువ్వే నా బలం నాన్న, నీకేం కాదు నాన్న. నాన్న ఇంకా సేపట్లో హాస్పిటల్ వెళ్ళిపోవచ్చు నాన్న. అంబులెన్స్ నాన్న, నువ్వే నా బలం నాన్న. నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాన్న. నాన్న లే నాన్న, హాస్పిటల్కి వెళ్దాం నాన్న. నేను కాపాడుకుంటాను నాన్న. అన్నా నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్తే ఆయన వింటారన్నా. అక్క నువ్వైనా చెప్పక్క, నువ్వు చెప్తే ఆయన తప్పకుండా లేస్తారక్క. ఎవరో ఒకరు లేవమని చెప్పండి నాన్న. నన్ను వదిలి వెళ్ళిపోక నాన్న, ప్లీజ్ నాన్న. నాతోనే ఉన్నానా, నేను ఒంటరి వాడిని అయిపోతాను. సూర్య, నిన్నీ పరిస్థితిలో చూడడానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. నాన్నా నాన్నా లేవండి నాన్నా అని నువ్వు ఏడ్చే దృశ్యం నా కళ్ళ ముందే మెదులుతోందిరా. ఎరా, పిల్లలందరినీ కాపాడి ఊళ్ళో వాళ్ళందరినీ సంతోషపెట్టావు, కానీ మీ నాన్నని కాపాడుకోలేకపోయావు కదరా. ఆయన పిచ్చోడ్రా. 25 ఏళ్లగా అమాయకంగా ఉండిపోయాడు. ఏదో తనే పిల్లలందరినీ కాపాడబోతున్నాను అనుకుని తప్పును విషం తీసుకుని తాగి చచ్చిపోయాడు. ఏమన్నావు? నాకు కోపం వస్తే బుర్ర పంచయితా. వాట్ వాజ్ ఇట్? ఎమోషనలీ అన్స్టేబుల్. ఏ, నీకిప్పుడు కోపం రావట్లా? నన్ను చంపాలనిపించట్లా? రే, నువ్వు నేను ఇప్పుడు సమానం రా. నిన్ను నా పరిస్థితికి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు రారా. నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. నేనెక్కడుంటానని ఓ తెగ ఆలోచన చేయకు. నేనే చెప్తాను. సిటీ టవర్, 54th ఫ్లోర్. దమ్ముంటే రా.
నేను చిన్నప్పుడు నేను కలిసిన మొదటి రోజు నుంచి నేను నిన్ను ఫ్రెండ్గానే కదా చూశాను. కానీ నీకు మాత్రం ఎందుకురా ఇంత కోపం? ఎందుకురా ఇంత కసి? చిన్నప్పుడే నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉండుంటే నేను మా నాన్నతో ఉండుండేవాడిని, నేను నా అనీషాతో ఉండుండేవాడిని. చిన్నప్పటి నుంచి నా జీవితం ఎప్పుడు సంతోషంగా సాగినా ప్రతిసారి వచ్చి దాన్ని చెడగొట్టావు కదరా నిన్ను. మీ నాన్న చంపింది నువ్వు, తప్పు చేయడం మొదలెట్టింది నువ్వు, నీ పెళ్ళాం బిడ్డని ఆపదలో పెట్టింది నువ్వేరా. పాప అమాయకుర్రా మా నాన్న, ఆయన ఏం తప్పు చేశాడు? ఓడిపోతుంటే నొప్పిగా ఉంది కదా, నాకు అంతేరా. అనీష చనిపోయినప్పుడు ఇదే నొప్పిరా నాకు కలిగింది. గెలుపు ఓటమని ఇంకా నువ్వు జీవితాన్ని పోటీగానే చూస్తున్నావు కదా. అవునరా, చావు కంటే దారుణమైంది ఏంటో చెప్పునా? పగ తీర్చుకోవాలనే కసితో చావడమేరా. రే, నీ బాబుని చంపి నిన్ను కూల్ చేశాను రా, నాకు అది చాలరా. ఇప్పుడు నన్ను చంపడానికే వచ్చావు. నా కాలు వదలరా, వదలరా కాలు, వదలరా. నేను నిన్ను చంపడానికి వచ్చాను, మా నాన్నని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికే వచ్చాను. కానీ నీ పెళ్ళాన్ని చంపినవాడు ఏదో గోల్లో సంతోషంగా తిరుగుతున్నాడు. అది నీకు తెలియదు కదా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఆ చైనా వాడికి బిట్కాయిన్ పంపించింది మిషన్ ఫెయిల్ అయిన వెంటనే వాడు మనుషులు పంపించి నీ పెళ్ళాం చంపింది నాకు తెలుసురా. కానీ నువ్వు అది ఆలోచించలేదు కదా. కోపం వస్తే నీ మైండ్ పనిచేయదు రాజీవ్. అనిషాన్ని చంపిన వాడికి నువ్వు అదే నొప్పిని ఇవ్వలేకపోయావరా. సూర్య, నువ్వు చెప్పింది అబద్ధమే కదా. చెప్పరా, ఎవర్రా వాడు? నన్ను పైకి లాగరా, నన్ను పైకి లాగరా సూర్య. గుడ్ బై రాజీవ్. నన్ను పైకి లాగరా.
డాడీ ఎవ్రీ ఇయర్ తాత డెత్ యానివర్సరీకి వచ్చేటప్పుడు ఆ అంకుల్ కి ఎందుకు డాడీ పువ్వులు పెడుతున్నారు నేను అమ్మని అడిగితే ఆయన బ్యాడ్ మ్యాన్ అని చెప్పింది. వాడు బ్యాడ్ మ్యాన్, కానీ నీ వయసులో ఉన్నప్పుడు వాడు గుడ్ బాయ్. ఆ తర్వాత వాడు బ్యాడ్ మ్యాన్ అవడానికి, నేను సూపర్ మార్కెట్ పెట్టుకోవడానికి రెండిటికి ముఖ్యమైన కారణం మా ఇద్దరి నాన్నలే. అందుకే మర్చిపోకుండా పువ్వులు పెడతాను. అరే పో డాడీ, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సరే, నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? ఎందుకు అడుగుతున్నావు? ఊరికే చెప్పరా. ఫైటర్ పైలట్ అవునా? సూపర్ రా. వద్దు, సెంటోసాలో ఒక అంకుల్ రోలర్ కోస్టర్ డ్రైవ్ చేశారు కదా, ఆయనలా అవుతాను. డైలీ అందులో వెళ్ళొచ్చు. సరేరా. లేకపోతే నన్ను మీలాగా మన షాప్ లో పనిచేయమంటారా? ఎందుకురా? డైలీ చాక్లెట్ తినొచ్చు కదా. అది కూడా మంచి పనేరా. సూపర్ రా. డాడీ నేనేం చెప్పినా సరే సూపర్ అంటావేంటి? చెప్పు, నీకు ఇంకా ఏమేమి ఆశలు ఉన్నాయి? నేను బ్యాట్ మ్యాన్ లా పారాషూట్ వేసుకుని జంప్ చేయాలి. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ లా బ్యాడ్ పీపుల్ తో ఫైట్ చేయాలి. షిన్చాన్ లా కిక్ బటర్స్ కి లా కామెడీ చేయాలి. అలాగా? ఆ తర్వాత డోరేమోన్ గాల్లో ఎగురుతాడు కదా.